హాయ్ ఫ్రెండ్స్, రేపొచ్చి అప్కమింగ్లో మేఘ సందేశం సీరియల్లో ఊహించండి మలుపు తిరగబోతుంది. మరి ఏం జరుగుతుందనే ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీరు మిస్ కాకుండా చిన్న లైక్తో సపోర్ట్ చేయండి. భూమికి మంచి సంబంధం తీసుకొచ్చిన శరత్చంద్ర భూమిని చూసి ఇక పెళ్ళి కూడా ఓకే అని చెప్పేసి అంటారు. మంచి సంబంధం తీసుకొచ్చిన శరత్చంద్ర వెంటనే భూమికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న తర్వాత భూమి తన తండ్రి మాట కాదనలేక పెళ్ళికి ఒప్పేసుకుంటుంది. ఇక అటు పెళ్లి కూతురు ఇటు పెళ్లి కొడుకు వాళ్ళు ఇక నిశ్చితాంబూలం తీసుకున్న తర్వాత ఇద్దరు కలిసి ఓకే అన్న తర్వాత ఇక భూమి మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే గగనే ఆ గగను తన ప్రపంచం అనుకొని బ్రతుకుతున్న భూమి. కాకపోతే తండ్రి మాట కట్టుబడి భూమి ఇక ఎటు చేర్చుకోలేని బ్రతుకులో ఉంది. పెళ్ళికి ఓకే అని చెప్పేసి అంటుంది. ఈలోపు తాంబూలాలు తీసుకున్న తర్వాత పలాని టైంకు పెళ్ళి ఫిక్స్ చేసుకుంటారు. ఇది వెంటనే ఇక చెర్రీ గగన్కి ఫోన్ చేసి, ఇక్కడ ఘోరం జరిగిపోతుంది అన్నయ్య, ఏం జరిగిందిరా? భూమి పెళ్ళి ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు భూమి నీ కాకుండా పోతుంది, వేరే ఇంటికి కోడలుగా పోతుందన్నయ్య. ఒక్కసారి నువ్వు ఆలోచించి ఇక్కడికి వచ్చి భూమి నా సొంతమని, భూమిని పెళ్లి చేసుకునే సర్వ అధికారాలు నాకున్నాయని చెప్పన్నయ్య అని చెర్రీ అంటుండగా, వద్దురా, భూమిని పెళ్లి చేసుకుందాం పీటల మీద దాకా వచ్చిన భూమి తన స్వార్థం కోసం తన ఏకంగా ఇల్లరికం అడిగిన భూమి ఈరోజు భూమి కోసం ఏమని గొడవ పడమంటావు? ఇక ఇరు కుటుంబాలు మమ్మల్ని విడగొట్టాయా? లేదే. పెళ్లి కొప్పుకొని పెళ్లి పీటల దాకా వచ్చి తాళి కట్టే సమయంలో భూమి అలాంటి ట్విస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు భూమి గురించి నేను ఆలోచించదలుచుకోలేదు. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను, నువ్వు ఫోన్ పెట్టేయి అన్నయ్య, నేను చెప్పేది విను అని చెర్రీ అంటుండగా వెంటనే కాల్ కట్ చేస్తాడు. ఈలోపు వెంటనే హ్యాపీగా ఆఫీస్ నుంచి ఇంటికి స్వీట్ బాక్స్తో వచ్చాడు. అందరూ హాల్లో ఉంటారు. అమ్మ నోరు తెరువు అని అందరికీ నోరు తీపి చేస్తాడు. ఏంటా ప్రాజెక్ట్ వర్క్ ఏదైనా వచ్చిందా అని శారద అడుగుతుండగా, లేదమ్మా, చాలా సంతోషమైన విషయం, ఇది వింటే నువ్వు చాలా సంతోషపడతావు. ఏంటన్నయ్య అంత సంతోషమైన విషయం? ఏం లేదు, భూమి పెళ్ళి ఫిక్స్ అయిపోయిందట అనేసరికి ఒక్కసారిగా ఇటు పూర్ణి, అటు శారద, ఇటు శివ ముగ్గురు షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నారా? భూమి పెళ్ళి ఫిక్స్ కావడం ఏంటి అని అంటుండగా, అవునమ్మా, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే భూమి పెళ్ళి ఫిక్స్ అయిపోయింది, అనుకున్న వరుడు కూడా ఇల్లరికం రాబోతున్నాడు. అంతేకాదు ఈ ఇంటికి పట్టిన శని కూడా పోయింది. ఇప్పుడు మీరెందుకు అంత డీలగా ఉన్నారు, ఏడుస్తున్నారు? మన ఇంటికి కోడలుగా రాలేదు అంటే ఇప్పుడు మనం సంతోషంగా ఉండాలి. ఇంటికి పట్టిన దరిద్రం కూడా పోయింది, నేను మాత్రం హ్యాపీ అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్తాడు. కానీ పై మాటలు, పెదవులతో వచ్చిన మాటలు అవి నిజమవుతాయా? కాదు కదా. మనసులో మాట వేరు ఉంటుంది. ఆ మనసులో మాట భూమి. భూమి లేని జీవితం లేని గగన్, గగనే భూమి, భూమే గగను. వాళ్ళిద్దరూ ఒక పక్షి గూటులు. అలాంటి ప్రేమను ఎలా అణిచితొక్కుతాడు గగన్? తన రూమ్లోకి వెళ్ళి బోరున ఏడుస్తూ, ఇక అక్కడ పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత భూమి ఏడుస్తూ ఉంటుంది. ఇటు భూమి కోసం గగన్, గగన్ కోసం భూమి ఇద్దరు కలిసి చాలా ఏడుస్తూ ఉంటారు. గుక్కు పట్టలేక గగన్ చాలా ఏడుస్తూ ఉంటాడు. ఈలోపు శారద వెంటనే రూమ్లోకి వచ్చేసరికి అమ్మ అని చెప్పేసి గట్టిగా పట్టుకొని తన లోపల బాధనంట ఇక ఎల్లకక్కి వెంటనే ఏడుస్తూ ఉంటాడు. నాకు తెలుసురా, భూమి అంటే నీకు ఎంత ప్రేమో ఎంత ప్రాణమో నాకు తెలుసు. మరి ఇందాక ఏదో అన్నావే? లేదమ్మా, అది నా మనసులో మాట కాదు. భూమి అంటే నా ప్రాణం. ఆ ప్రాణం ఇంకో ప్రాణానికి వెళ్ళిపోతుందంటే తట్టుకోలేని పరిస్థితి అని ఏడుస్తూ ఉంటాడు. అక్కడ పెళ్ళి హడావిడి. ఇక మరోవైపేమో భూమి ఏడుస్తూ ఉండగా ఈలోపు కృష్ణప్రసాద్ వచ్చి, అమ్మ, ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు ఒక్కసారి ఆలోచించు. గగన్ అంటే నీ ప్రాణం. ఆ ప్రాణాన్ని విడిచి ఇక పెళ్లి చేసుకొని మీ నాన్నకు మాటకు కట్టుబడి ఈరోజు నీ చేతులారా నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నావు. ఒక్కసారి ఆలోచించి వాడి గురించి ఆలోచించు అని అంటుండగా, లేదు మావయ్య, ఇప్పుడు నాన్న మాటకే నేను ఎలాంటి
మాట చెప్పలేను. తన ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నా జీవితం ఏమైనా పర్వాలేదు, నాన్న సంతోషమే నా సంతోషం అని చెప్పేసి ఇక భూమి అంటూ ఉంటుంది. బాగా పిచ్చి పట్టినట్టుంది, అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని చెర్రీ అంటూ ఉంటాడు. నాకేం పిచ్చి పట్టలేదు చెర్రీ, నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఏలోపు వెంటనే అపూర్వ పెళ్లి జరిపించి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడితే సామ్రాజ్యం మొత్తం నాదని చెప్పేసి అనుకుంటుంది. కాకపోతే ఇక్కడ అపూర్వతో శరత్చంద్ర ఒక మాట చెప్తాడు. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన శరత్చంద్ర ఏకంగా పెళ్ళైన తర్వాత నా కూతురు ఎక్కడికి వెళ్ళదు, ఇదే ఇంట్లో ఇల్లరికంతో ఇక్కడే ఉంటుందని చెప్పేసి ఇక శరత్చంద్ర అపూర్వకు చెప్పేసరికి అపూర్వ ఆ మాట విని షాక్ అయిపోతుంది. అదేంటి బావా, పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళాల్సిన భూమి ఇక్కడ ఉండడం ఏంటి అంటే, ఇక్కడ నక్షత్ర కూడా ఇదే ఇంట్లో ఉంటుంది. నా ఇద్దరు కూతుళ్ళు నా కళ్ళ ముంగటే ఉండాలి, అది నేను బ్రతికి ఉన్నంత వరకు నా ఇద్దరు కూతుళ్ళు గడప దాటి పోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి శరత్చంద్ర అపూర్వకు చెప్పేసరికి అపూర్వ శరత్చంద్ర మాట విని షాక్లో ఉండిపోతుంది. ఇక ఎలాగైనా ఈ మాట నువ్వు చెప్పాలి అని అంటుండగా ఇక మరోవైపేమో భూమి ఇక్కడ ఉంటే నేను అనుకున్న ఆటలు సాగవు, దాన్ని ఎలాగైనా ఈ ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే నేను అనుకున్నది ఏదైనా ముందడుగు వేయొచ్చు అని చెప్పేసి అపూర్వ ఆలోచిస్తుండగా, ఏందమ్మి అల్లుడు గారు ఏమంటున్నారు అని గోరెంట పిన్ని అంటూ ఉంటుంది. లేనిపోని ఆలోచనతో భూమిని ఏకంగా ఇంట్లో ఉండనీయడానికి ఇక ఆలోచిస్తున్నాడు బావ. అంటే ఇల్లరికమా అని గోరెంట పిన్ని అంటుండగా, ఇల్లరికమే. అదేందమ్మా, పెళ్లి చేసి అత్తారింటికి పంపాలి కానీ ఇల్లరికమేంది అని గోరెంట పిన్ని అంటుండగా, అదే నాకు అర్థం కావట్లేదు. ఏదైనా సరే పిన్ని, ఖచ్చితంగా భూమిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడమే నా టార్గెట్, అది ఏదైనా సరే అని చెప్పేసి అపూర్వ ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక భూమి అక్కడ గగన్ ఇక వాళ్ళ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటారు. పెళ్లి కూతురుగా భూమిని రెడీ చేస్తారు. మరి పెళ్లి పీటలు ఎక్కుతుందా, పెళ్లి జరుగుతుందా, జరిగితే ఈ గగను ఎలా కదా, ఊహించని మలుపుతో గగన్తో మళ్ళీ భూమి పెళ్లి జరగబోతుంది. అది మాత్రం 100% నిజం. కాకపోతే ఈ మలకలలో కొన్ని అనకార్యాల వల్ల కథను అలా ఆల్మోస్ట్గా మనకు ఊహించి చేసేది. అందుకనే గగన్ భూమి పెళ్ళి కావాలని ఎంతమంది అనుకుంటున్నారో లైక్ ద్వారా ఈరోజు తెలుసుకుందాం.